శ్రీశైలం ప్రాజెక్టు మరోసారి నిండుకుండలా మారింది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు కొనసాగుతుంది. ఈ సీజన్లో రెండవసారి పూర్తి గేట్లు ఎత్తేస్తున్నారు అధికారులు. ఇప్పటికే గేట్లను ఎత్తారు. 10 అడుగుల మేర గేట్లను ఎత్తి దిగువకి నాగార్జున సాగర్లోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 2,13,624 క్యూసెక్లుగా ఉంది. ఇక అవుట్ఫ్లో 1,22,876 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 885, అంటే పూర్తి నీటి మట్టం నమోదైంది. ఏమాత్రం కూడా గ్యాప్ లేదు. దీంతో గేట్లని 10 అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు నీటిని. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక పూర్తి సామర్థ్యం నీటి మట్టం నమోదైన నేపథ్యంలో శ్రీశైలంకి మరోసారి గేట్లు ఎత్తారు అధికారులు. దీంతో నాగార్జున సాగర్కి చాలా భారీ ఎత్తున వరద నీరు కొనసాగుతుంది. సుమారుగా 1,60,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీరంతా కూడా నాగార్జున సాగర్ చేరే అవకాశం ఉంది. నాగార్జున సాగర్లో కూడా భారీ వరద పోటెత్తే అవకాశం కనబడుతోంది. మా ప్రతినిధి హుస్సేన్ అందుబాటులో ఉన్నారు. ఎస్ హుస్సేన్, ఇది రెండవసారి సీజన్లో. గతంలో ఎప్పుడు కూడా ఇట్లా 2-3 సార్లుగా గేట్లు ఎత్తడం చూడలేదు మనం. సో 885 అడుగులకు గాను పూర్తి స్థాయి నీటి మట్టం నమోదైంది. సో ఇంకా వరద చేరుతోందా శ్రీశైలంలోకి? మనం శ్రీశైల జలాశయానికి భారీ ఎత్తున ఎగువ ప్రాంతాల్లో పడుతున్నటువంటి వర్షాలకి వరద పోటెత్తింది. జూరాల నుంచి పెద్ద సంఖ్యలో ఇటు సుంకేసు నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో శ్రీశైల జలాశయం నిండుకుండలు తలపిస్తుంది. ఈ ఏడాది చూసుకుంటే గత ఏడాది కనీసం ఒక్కసారి మాత్రమే గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి ఉంటే ఈ ఏడాది రెండవసారి గేట్లు ఎత్తారు. 3 గేట్లు ఎత్తి తాజాగా ఇప్పటిదాకా 5 నిమిషాల క్రితం వరకు 2 గేట్లు ఉండేవి. అయితే తాజాగా 3 క్రిస్టల్ గేట్లు 10 అడుగుల మేర పైకి లిఫ్ట్ చేసి దిగువకి నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇన్ఫ్లో వచ్చేసి జూరాల నుంచి ఇటు సుంకేసు నుంచి చూసుకుంటే 2,55,215 క్యూసెక్కులు, అవుట్ఫ్లో వచ్చేసి 84,087 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం మాత్రం 885 అడుగులకు చేరుకున్నటువంటి పరిస్థితి. పూర్తిస్థాయి నీటి నిల్వలు పరిశీలించినట్టయితే 215 టీఎంసీల నీటి ప్రవాహం నీళ్లు నిల్వ ఉన్నటువంటి ప్రస్తుతం పూర్తిగా శ్రీశైల జలాశయంలో పూర్తిస్థాయి నీటి మట్టం ఉండడంతో 215 టీఎంసీ సంబంధించినటువంటి స్టాండర్డ్ గా శ్రీశైల జలాశయం నీటి వాటర్ ఉన్నట్టు తెలుస్తుంది. కుడి ఎడమ సంబంధించిన జల విద్యుత్ కేంద్రాల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో గత వారం 15 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు అటు వేదవతి ఉప్పొంగింది. గత 4 రోజుల క్రితమే ఎగువ ప్రాంతం, పశ్చిమ ప్రాంతం, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి వేదవతి ఉప్పొంగడం, అదేవిధంగా తుంగభద్ర జలాశయాలు దిగువకు రావడం, ఇటు సుంకేసుల నుంచి నీరు రావడం, అటు జూరాల నుంచి ఆల్మట్టి డ్యామ్ నుంచి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం వస్తుండడంతో శ్రీశైలం జలాశయం గేట్లన్నీ కూడా ఎత్తేసారా? మనోజ్, పూర్తి స్థాయి గేట్లు ఎత్తేటువంటి ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే పడుతున్నటువంటి వర్షాల ప్రభావం బట్టి పై ప్రాంతాలు వచ్చేటువంటి వరద యొక్క ఫ్లోని బట్టి గేట్లు ఎత్తేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ శ్రీశైల జలాశయానికి ప్రస్తుతం 3 గేట్లు అయితే లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. 10 అడుగుల మేర లిఫ్ట్ చేసి దిగువకు నీళ్లు విడుదల చేశారు. ఎందుకంటే శ్రీశైల జలాశయానికి ఎగువ ప్రాంతాల్లో భారీ ఎత్తున వరద వస్తే తప్ప దిగువకు నీళ్లు విడుదల చేసేటువంటి పరిస్థితి లేదు. అయితే శ్రీశైల జలాశయం మీద ఆధారపడ్డటువంటి శ్రీశైలం బ్యాక్ వాటర్ మీద ఆధారపడ్డ ప్రాజెక్టులు ఉన్నాయి. మలయాళ ఎత్తిపోతల పథకం కానీ, లేకపోతే హంద్రినీవా ప్రాజెక్టు కానీ, తెలుగంగా ప్రాజెక్టు, ఎస్ఆర్బిసి, అదేవిధంగా హంద్రికి ఈ ముచ్చుమరి ఎత్తిపోతల పథకాలు ఏవైతే ఉన్నాయో, గోర్కల్ రిజర్వాయర్, ఇవన్నీ కూడా శ్రీశైలం జలాశయం సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ మీద ఆధారపడ్డటువంటి ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టుల ద్వారా దిగువకి ఇటు రాయలసీమ ప్రాంతానికి నీళ్లు విడుదల చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎగువ నుంచి వచ్చేటువంటి భారీ ఎత్తున ఫ్లో వచ్చినట్టయితే దిగువకి విడుదల చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పూర్తి జూరాల నుంచి ఎటువంటి వరద కొనసాగుతుంది? అధికారులు ఏం అంచనా వేస్తున్నారు? ఎందుకంటే పూర్తి స్థాయి నీటి మట్టానికి 885 అడుగులు ఉంటే పూర్తి స్థాయి నీటి మట్టం ఫిల్ అయిపోయింది. ఇక్కడ కూడా గ్యాప్ కనబడడం లేదు. చాలా చివరి అడుగు వరకు కూడా చేరుకుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు ఇప్పటికే స్పష్టంగా ఎగువ ప్రాంతాల్లో పడుతున్నటువంటి వర్షాలు ఇంకే ఫ్లో పెరిగినట్లయితే, వరద ప్రభావం పెరిగినట్లయితే దిగువకి మరో 2 గేట్లు లిఫ్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఎప్పటికప్పుడు ఎగువ ప్రాంతాల్లో వస్తున్నటువంటి వరద ప్రవాహం అటు జూరాల ఆల్మట్టి డ్యామ్ తో పాటు ఇటు తుంగభద్ర సుంకేసుల జలాశయాల నుంచి వచ్చేటువంటి ఇటు తుంగభద్ర అటు కృష్ణమ్మ నీటి ప్రవాహం పెరిగినట్టయితే మరిన్ని గేట్లు ఎత్తేటువంటి అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి మాత్రం అంటే ఇవాళ రేపు
వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని పెద్ద ఎత్తున వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. హెచ్చరికలు జారీ చేసేటువంటి నేపథ్యంలో మరి ఇప్పటి వరకు కొనసాగుతున్న వాటర్ ప్రవాహాన్ని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి అవసరాలను బట్టి, ఈ యొక్క డ్యామ్ సేఫ్టీని బట్టి, డ్యామ్ లో ఉన్నటువంటి వాటర్ ప్రవాహాన్ని బట్టి ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టం 285 అడుగులకు పూర్తి స్థాయి చేరుకోవడంతో దిగువకు నీళ్లు విడుదల చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి 3వ గేట్ కూడా తాజాగా ఇప్పుడే లిఫ్ట్ చేసి దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎగువ ప్రాంతాల్లో వచ్చేటువంటి వరద ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరిన్ని గేట్లు ఎత్తేటువంటి ఛాన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనోజ్, థ్యాంక్ యూ హుస్సేన్. మొత్తం మీద శ్రీశైలం జలాశయానికి భారీగా వరదలు చేస్తోంది. ఈ సీజన్లో రెండవసారి గేట్లు ఎత్తివేయడం అనేది. సుమారుగా 3 గేట్లని 10 అడుగుల మేర ఎత్తేశారు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం నమోదైంది 885 అడుగులకి పూర్తి స్థాయిలో ఫిల్అప్ అయిపోయింది. ఇక ఇన్ఫ్లో 2,13,000 క్యూసెక్లుగా ఉంది. అవుట్ఫ్లో 1,22,000 క్యూసెక్లుగా నమోదైంది. సో దీంతో 10 అడుగుల మేర 3 గేట్లను ఎత్తి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.